గ్రోయింగ్ అప్ ఇన్ వైజాగ్ చిన్నప్పటి నుండి బీచ్లు అంటే ఒక వైబ్ అండి. ఎస్పెషలీ ఆర్కే బీచ్. ఒక డెస్టినేషన్ కాదు, మ్యాజిక్లా ఉండేది. ఇదే ఆర్కే బీచ్. ఇదేంది ఐ మీన్ రోడ్, ఆర్కే బీచ్ రోడ్. ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది ఈ బీచ్ని చూసి, ఈ రోడ్డుని చూసి. నా చిన్నప్పుడు ఒకటే ఆర్కే బీచ్ ఉండేది. బట్ ఇప్పుడు 10 years తర్వాత తిరిగి వచ్చి చూస్తుంటే ఒకటి కాదు, 2 ఆర్కే బీచ్లు కనిపిస్తున్నాయి. ఈ వేవ్స్ని చూస్తూ ఎంతసేపు అయినా కూర్చుండిపోవచ్చు. ఎలా ఉంటుందంటే, మన హైదరాబాద్లో కూడా ఈ బీచ్ ఉంటే భలే ఉండేది కదా అనిపిస్తుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా? ఆర్కే బీచ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఏ టైంలో వచ్చినా, పొద్దున వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, సాయంత్రం వచ్చినా, నైట్ వచ్చినా, లేకపోతే ఇప్పుడు నేను తిరుగుతున్నట్టు దెయ్యాలు తిరిగే టైంలో వచ్చినా కూడా యూ విల్ నెవర్ ఫీల్ అలోన్ ఎట్ దిస్ బీచ్. కానీ బాగున్న బీచ్ని చేతులారా పాడు చేసుకోవడం అంటే ఇదే. సో ఇది డ్రైనేజ్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుందో ఐడియా లేదు. ఇలా వస్తుంది, ఇలా వచ్చి కలిసిపోతుంది దాంట్లో. ఐ మీన్ వై బ్రో, వై? చెత్త, డ్రైనేజ్, అంటే ప్రతి 1/2 కిలోమీటర్కి మీకు ఇవి కనిపిస్తూనే ఉంటాయి, ఇగ్నోర్ చేయలేరు. నైట్ ఒక్కోసారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు, బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ సెలబ్రేషన్ అంతా అయిన తర్వాత ఇలా ఉంటుంది పరిస్థితి. అంటే ఇప్పుడు నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఈ ఒక్క పర్టికులర్ రీజన్ వల్లే బీచ్ ఇవాళ ఇలా ఉంది అని నేను చెప్పట్లేదు. చాలా ఫ్యాక్టర్స్, చాలా రీజన్స్ ఉండొచ్చు. కానీ బీచ్ ఎలా ఉన్నా ఫర్ అ బ్రీఫ్ మూమెంట్ నాలో ఉన్న చిన్నపిల్లోడిని బయటికి తీసుకొచ్చేసాను. వచ్చింది అసలు. నా గొప్ప ఆర్ట్. ఎవరు తొక్కేసారు? మనం ఇక్కడ ఏం చేసినా బీచ్ దాన్ని సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తాం. అందుకే నాకు ఒక ఆర్కే బీచ్ కాదు, 2 ఆర్కే బీచ్లు కనిపిస్తున్నాయి. ఏమంటావు? కదా, అంతే కదా.
అంతే అంతే. Bonus. ఇక్కడ ఎవడో దమ్ బిర్యానీ తీసుకుంటే థమ్స్ అప్ ఫ్రీ అన్నాడు. సరే అలాగో న్యూ ఇయర్ కదా, నాకు ఆకలి వేస్తుంది. ఇక్కడ హడావుడి చేసిన తర్వాత దమ్ బిర్యానీ తీసుకొని థమ్స్ అప్ తాగుతా చిల్లు కొడుతున్నా.